శ్రీరామదేవుని కథ. శ్రీరామదేవుని కథ. పూర్వము నాగంభట్టు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా బీద బ్రాహ్మణుడు. అతనికి ఆయా వారంలో భిక్షాటనకు వెళ్ళి ధనము సంపాదించుకుని తన యొక్క జీవితాన్ని గడిపేవాడు. అతనికి ఒక భార్య నారాయణ భట్టు నారాయణమ్మ ఇద్దరు పిల్లలని ఉన్నారు. అతనికి నారాయణ భట్టు అనే ఇద్దరు పిల్లలు ఆయనకు ఉన్నారు. అప్పుడు ఆయన కాశీకి వెళ్ళి కొంత ధనము సంపాదించుకోవడానికి బుద్ధి పుట్టెను. కాశీకి వెళ్ళక కాశీ కాబడి తయారు చేసుకొని కాశీకి ప్రయాణం అవుతూ ఉంటే ఊరి చివర కొంత ధనము సంపాదించడానికి కోసమని కావడి భుజం మీద వేసుకొని కొంత ఊరు పొలమేరకు దాటిన తర్వాత అప్పుడు అక్కడ నారదుల వారు నారదుడు వ్యాసుల వారు వశిష్ఠుల వారు ప్రత్యక్షమే ఎక్కడికి వెళ్తున్నావో ఓ బ్రాహ్మణుడు అంటే నేను కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవడానికని వెళ్తున్నాను అనుకుంటా అతను చెప్తాడు. ఎవరైనా కాశీకి వెళ్తే ధనము ఇస్తారా? కాశీకి వెళ్తే కాశీ విశ్వేశ్వరుని దర్శనము దొరుకుతుంది, ఈ గంగామాత స్నానము కాశీ గంగా స్నానము దొరుకుతుంది, కాశీ విశాలక్ష మాత అన్నపూర్ణేశ్వరి యొక్క కృతజ్ఞత ఆ తల్లి యొక్క దయ దొరుకుతుంది. కానీ ఎవరైనా అక్కడికి ధనము మూటగట్టి ఇస్తారా అనుకుంటా అంటే మరి నేను ఏం చేయాలి అనుకుంటా, నారదుడు మీరే సెలవు ఇవ్వండి, మీరే చెప్పండి అనగా అప్పుడు నేను నీకు ఒక కథ చెప్తాను, ఆ కథ వింటావా అని అడుగుతారు అన్నట్టు. చెప్పండి మహానుభావులారా, నాకు ఆ కథ ఏంటిదో చెప్పండి అనుకుంటా అప్పుడు విప్రుడైన నాగంభట్టు అడుగుతాడు ఆ నారదుల వారిని. పూర్వము కౌసల దేశంలో దశరథ మహారాజు అయోధ్యను పాలిస్తున్నాడు. అతనికి 3 భార్యలు కలరు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారికి ఎంతకాలమైనను పిల్లలు పుట్టలేదు. అప్పుడు వారు పుత్రకామేష్టి యాగం వల్ల వారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు అనే 4 జన్మించారు. వారు దినదిన అభివృద్ధితో ఎంతో చక్కగా వాళ్ళు పెరుగుతున్నారు. వారికి విద్యాభ్యాసము వారి పూర్తి వశిష్ఠుల వల్ల వారికి విద్యాభ్యాసం నేర్చుకొని వారు యాగ సంరక్షణ కోసమని విశ్వామిత్రుడు వెంట వెళ్ళి అప్పుడు విశ్వామిత్రుడు వారికి అతిబల అనే విద్యను నేర్పించారు. వాళ్ళు అతిబల అక్కడ యాగ సంరక్షణ పూర్తి చేసిన తర్వాత రాక్షసులను సంహరించిన తర్వాత సీతా స్వయంవరానికి వెళ్ళి శివధనస్సును విల్లు విరిచి అప్పుడు తల్లిదండ్రుల ఆజ్ఞ ప్రకారము రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు, సీత వారి సోదరులతో వారికి వివాహము జరిగెను. వారి వివాహం అయిన తర్వాత వాళ్ళు అప్పుడు రాముల వారికి పట్టాభిషేకము నిశ్చయించి అప్పుడు దశరథ మహారాజు అది విన్న కైకేయి ఒక 2 వరములు తన యొక్క 2 వరములు ఇవ్వమని కోరుకునేను. అప్పుడు భరతునికి పట్టాభిషేకము మరియు రాముడు 14 సంవత్సరము వనవాసము వెళ్ళమని కోరుకునేను. అది విన్న శ్రీరాముడు తన తండ్రి యొక్క ఆజ్ఞను పాలించుటకై సీతా సమేతంగా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసములకు వెళ్ళెను. అప్పుడు సీతామాతను అక్కడికి వెళ్ళిన అహల్య యొక్క శాప విమోచనము చేసి అహల్యాదేవి యొక్క విమోచనము చేసి ఈ సుగ్రీవునికి తన రాజ్యమును అప్పగించి ఈ ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకొని సీతమ్మ తల్లిని అపహరించిన తర్వాత అప్పుడు లంకకు వేల్చి వారధి కట్టి లంకకు వెళ్ళి రావణాసురుని, కుంభకరుని, రాక్షసులు అంటే వీరులందరినీ కూడా వధించి విభీషణునికి పట్టం కట్టి మళ్ళీ రామయ్య తండ్రి సీతమ్మ తల్లి సమేతంగా రాజ్యంలోకి వచ్చి ఇక్కడ రాజ్యం యొక్క పట్టాభిషేకం చేసిన సకల దేవతలు, మునీశ్వరులు అందరి తల్లిదండ్రుల సమక్షంలో రామునికి పట్టాభిషేకం చేసిన అంగరంగ వైభవంగా. అప్పుడు ఈ విధంగా వాళ్ళు సుఖ సంతోషంతో రాజ్యపాలన చేస్తూ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా రాముని యొక్క పాలనలో ఎంతో సుఖంగా ఆరోగ్యాలతో ధన సంపదలతో వాళ్ళందరూ కూడా వృద్ధి చెందుతుండేను. ఈ కథను చెప్పుకొని 5 లక్ష్మీవారములు కానీ 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు ఈ కథ చెప్పుకొని ఆవు పాలు, పంచదార, గోధుమ నూక ఇవి 3 కూడా ప్రసాదముగా చేసి ఈ 5 ఉండలు చేసి ఒక ఉండ రాముల వారికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదువుకి, ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించిన తర్వాత అక్షంతల మీద చల్లుకోవాలను. ఈ విధంగా 5 ఆదివారములు 5 లక్ష్మీవారములు చేసిన తర్వాత అప్పుడు రామదేవుని కృప వలన అందరూ కూడా 5 ఆరోగ్యాలతో అష్టైశ్వర్యములతో తులతూగుతారు అని ఈ కథను చెప్పాను. ఈ కథను విన్న తర్వాత అప్పుడు కాశీకి వెళ్ళదలుచుకున్న నాగంభట్టు గారు తన ప్రయాణాన్ని విరమించుకొని ఇంటికి తిరుగు ప్రయాణం చేశాను. ఇంటికి వెళ్ళాక అక్కడ తన భార్య, తన పిల్లలతో ఈ కథను చెప్పుకొని 5 పంచదార, ఆవు పాలు, గోధుమ రూక దాన్ని ప్రసాదంగా చేసి రాముల వారికి నివేదించి వాటిని ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదువులకి, ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ ఈ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించి అట్లా రోజు 5 లక్ష్మీవారములు 5 ఆదివారం ఆచరించగా వారి కుటుంబంలో దినదిన వృద్ధి అనేది కలిగాను. అప్పుడు ఇంకా వాళ్ళందరూ కూడా అష్టేశం
అంత ఆయురారోగ్యం తిరుగుతుండేది. ఇలా కొంతకాలం అయిన తర్వాత ఎప్పుడో కాశీకి వెళ్దాం అనుకున్న నాగం భట్టుకి నేను కాశీకి వెళ్తాను, తన కుమారుడైన నారాయణ భట్టును పిలిచి నువ్వు ఇంటిని చూసుకో, అమ్మకు మీరందరూ కూడా నిత్యము కూడా క్రమం కూడా రామదేవుని కథ చెప్పుకోండి అనుకుంటా తనకి చెప్పాను. అప్పుడు సరే నాన్నగారు అనుకుంటా తన కొడుకు జానేను. అప్పుడు కొంత ధనము మూట కట్టుకొని నాగం భట్టు కాశీకి ప్రయాణము వెళ్ళాను. కాశీ కావడిని భుజం మీద వేసుకొని కాశీకి వెళ్ళాను. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ మనము రామదేవుని కథము చెప్పుకుందాం రా అమ్మ అనుకుంటా నారాయణ భట్ అన్నాను. ఇప్పుడేం కథ నాయన, ఇప్పుడు దాసిది పనికి వచ్చే వేళ ఇప్పుడేం కథ చెప్తావు, ఇప్పుడు ఏమొద్దు అనుకుంటా నేను. మళ్ళీ తర్వాత సాయంకాలం అయితే అమ్మ కథ చెప్పుకుందాం రా అమ్మ అంటే అమ్మ ఇప్పుడేం నాయన నిద్ర వేళ పడక వేళ ఇప్పుడు ఏమొద్దు అనుకుంటా నేను. ఇక రామదేవునికి కోపం వచ్చి ఎలాగో వచ్చిన ఐశ్వర్యము అలాగే వెళ్ళిపోయాను. అప్పుడు తన ఇంట్లో ఉన్న గిన్నెలు బోళ్ళు అన్నీ కూడా ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇలా వచ్చిన ఆయా వారంకు ఎప్పటి నుంచో ఉన్న ఆ చెంబు కూడా వెళ్ళిపోతుంటే అమ్మ ఇదేనా నా రామదేవునికి చెప్పవే ఉంచామని చెప్పి అనుకుంటే వాళ్ళ అమ్మను నారాయణ భట్టు నారాయణమ్మను అని వేడుకొనగా రామదేవ కనీసం ఈ చెంబేనా మాకు ఉంచు రామదేవ అని అనగా అప్పుడు ఆ చెంబు అక్కడే ఉంచాను. ఆ రామదేవుని కరుణ వలన ఆ చెంబు మాత్రం అక్కడే వాళ్ళు తీసుకున్నారు. తర్వాత వాళ్ళ కంచులో ఉన్న వెండి కంచం కూడా ఇరుగు పొరుగు వాళ్ళకి దొల్లిపోతా అంటే వాళ్ళ అమ్మ కంచు అంచు పట్టుకొని లాగా సగం కంచు ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి, ఇంకో సగం కంచు తన ఇంటిలోనే ఉండిపోయిన తర్వాత మరునాడు వాళ్ళ తల్లి ఈ ఒక పని మీద వాళ్ళ ఇంటి పొరుగు ఇంటి వాళ్ళ ఆ కంచం చూసి ఈ కంచం మాదే అనుకుంటానగా ఏమైనా మేము మీ ఇంటికి వచ్చానా, మీరు మా ఇంటికి వచ్చారా, మీ ఇంట్లో మేము ఏమైనా తీసుకున్నామా, ఇది మాదే అని అనగా లేదు మా ఇంటికి వెళ్ళి సగం కంచు తీసుకొని వస్తా అనుకుంటా తన ఇంటికి వెళ్ళి వెండి కంచం తీసుకొని రాగా రెండు కూడా పక్కన పెట్టేసరికి రెండు అతుక్కున్నాయి. ఈ వెండి అంచు మొత్తం మాదే అనుకుంటా తను తీసేసుకుంది. అప్పుడు వాళ్ళ అమ్మ సిగ్గుపడి లజ్జపడి ఇంటికి తిరిగి వచ్చాను. అమ్మ ఏమైందమ్మా, నారాయణ భట్టు నారాయణమ్మ వాళ్ళ అమ్మని అడిగారు. ఏమైందమ్మా మనది వెండి కంచం వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళే అని మొత్తం వాళ్ళ కంచు మొత్తం వాళ్ళదే అని చెప్పేసి వాళ్ళే ఉంచేసుకున్నారమ్మా అనుకుంటా నేను. అప్పుడు ఇప్పుడైనా కథ చెప్తారా అమ్మ వింటంటే కథ వినను, నేను కార్యము వినను, నేను ఏ పని పాటైనా చేసుకొని బతుకుదా కానీ నేను ఏది వినను. నువ్వు మీ చెల్లెను తీసుకొని వెళ్ళి నువ్వు మీ ఎవరైనా విప్రునికి అంటే బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం జరిపించి ఎవరైనా మంచి వెళ్ళకని నీ చెల్లెని తీసుకొని వెళ్ళు అనుకుంటా. అప్పుడు వాళ్ళ తల్లి ఆజ్ఞాపించను. వాళ్ళ తల్లి ఈ కోరిక మేరకు తన చెల్లెని నారాయణ భట్టు తన చెల్లెని నారాయణమ్మని తీసుకుని వెళ్ళి ఎవరికైనా విప్రునికి వివాహం ఇచ్చి చేద్దామని తీసుకొని బయలుదేరాను. అలా వెళ్తే ఊరి పొలి మేరకు చివరకు చేరుకునగా వాళ్ళ కాశీ నుంచి బయలుదేరుతూ కొంత ధనము మూట కట్టుకొని ఇంటికి వస్తుంటే ఒక దాహం వేసి ఒక చెరువు దగ్గర తను ఆగెను. అప్పుడు చెరువు వద్ద తను ధనము మూట కింద పెట్టి నీళ్లు తాగుతుంటే ఎక్కడి నుంచో వచ్చిన ఒక గరుడ పక్షి ఆ ధన మూటను తీసుకొని వెళ్ళిపోయాను. నాగం భట్టు తిరిగి విచారిస్తూ ఇంటికి వస్తుండగా అప్పుడు నారాయణ భట్టు నారాయణం చూసి ఏమైంది నాన్న ఇక్కడికి వస్తున్నారు, మీరు ఏమైంది ఎలా ఉన్నారు బాగున్నారు అని అంటే ఏముంది నాన్నగారు మీరు వెళ్ళిన మొదలు అమ్మ కథ చెబుతాను అంటే వినలేదు, రాముల వారికి కోపం వచ్చేసి మనకు ఎలాగో వచ్చిన ఐశ్వర్యము అలాగే వెళ్ళిపోయినది. మన ఇంట్లో ఉన్న గిన్నె ప్రతి ఒక్కరు కూడా ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి దొల్లిపోయినాయి. మన ఇంట్లో ఉన్న ఆయావరణంలో ఉన్న చెంబు కూడా నేను రామదేవునికి ప్రార్థించగా ఆ రామదేవుడు దయతలిచి ఒక చెంబు మాత్రమే మన ఇంట్లో ఉంచాడు. మన ఇంట్లో ఉన్న వెండి అంచం కూడా అది కూడా వేరే ఇంటికి వెళ్ళిపోయింది నాన్నగారు అనగా మరి అమ్మ నన్ను చెల్లెనిచ్చి ఎవరైనా విప్రునికి ఇచ్చి వివాహము జరిపించమని చెప్పింది. నేను అమ్మ ఆజ్ఞ ప్రకారము చెల్లెని తీసుకొని నేను బయలుదేరుతున్నాను నాన్నగారు అనుకుంటానగా మీ ఆజ్ఞ మీ కోరిక ఏమైనా ఉన్నదా నాన్నగారు చెప్పండి అంటే ఏం లేదు నాయన, నువ్వు అమ్మ చెప్పినట్టు నీ చెల్లెని తీసుకొని వెళ్ళి ఎవరికైనా విప్రునికి ఇచ్చి వివాహము చెయ్యు అనుకుంటానే విచారిస్తూ ఇంటికి నాగం భట్టు గారు వెళ్ళిపోయాను విచారిస్తూ. అప్పుడు నారాయణ భట్టు తన చెల్లెని తీసుకొని అలా వెళ్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు కనిపిస్తారు. బ్రాహ్మణ నా చెల్లెనిచ్చి వివాహం చేసుకుంటే నాకు పెళ్ళి వద్దు, నాకు ఏమీ వద్దు, నేను బ్రహ్మచారి ఇట్లనే ఉంటాను, నాకు ఎవరు వద్దు అనుకుంటా అతను అనను. ఇలా మళ్ళీ అలా కొంత దూరము వెళ్ళేసరికి ఇంకో బ్రాహ్మణుడు కనిపించను. బ్రాహ్మణ నా చెల్లెనిచ్చి వివాహం చేసుకుంటావా అంటే నాకు ఇదివరకే 2 పెళ్ళిళ్ళైనాయి నాయన, నాకు పెళ్ళి వద్దు అనుకుంటాను. అప్పుడు ఒకటి అలా వెళ్తూ ఉండగా ఒక పెద్ద పూలతోట కనిపించను. అక్కడ నారాయణ భట్టు నారాయణమ్మ మళ్ళీ రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడ కూర్చుండు. ఎక్కడి నుంచో వచ్చిన ఒక విప్రుడు తన పూల తోటకు వచ్చి పూలు కోసుకుంటా అంటే నారాయణ భట్టు ఓ బ్రాహ్మణ నా చెల్లెనిచ్చి వివాహం చేసుకుంటావా అంటే ఎవరైనా వివాహం నేను చేసుకుంటాను కానీ నా గురువు గారు ఉన్నారు, మీరు వెళ్ళి నా గురువుని ఆజ్ఞ మేరకు నేను చేసుకుంటాను, మీరు అడగండి నా గురువుని అనుకుంటా అతను అన్నాడు అన్నట్టు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఆ నారాయణ భట్టు తన గురువు వద్దకు వెళ్ళి ఈ గురువు గారికి నమస్కరించి మా చెల్లెలినిచ్చి మీ శిష్యునికి నేను వివాహం చేయాలనుకుంటున్నాను, ఎవరైనా
బ్రహ్మచారిని గృహస్థుగా చేస్తా అంటే వద్దని అంటానా, నాకు చాలా సంతోషము. కానీ అతని వద్ద చింతాకంత బంగారము లేదు, గోపాదం అంత భూమి లేదు. మీకు ఇష్టమైతే మీరు చేసుకోండి అని అనుకుంటా అతను వాళ్ళ గురువు అతనికి ఆజ్ఞాపించను. అప్పుడు నారాయణ భట్టు ఎక్కడికో వెళ్ళి 4 రాట్లు తీసుకొచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలుగా కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలుగా పోసి 70 యాగాల పెళ్లి చేశాను. అప్పుడు పెళ్లి చేసిన తర్వాత నారాయణ భట్టు, నారాయణమ్మ భర్త ముగ్గురు కలిసి ఒక పొలంకి ఎక్కడికి వెళ్ళేసి నిత్యము తప్పకుండా రామదేవుని కథ చెప్పుకుంటూనే ఉన్నారు. రామదేవుని కథ చెప్పుకున్నా అంటే ఎక్కడి నుంచో వచ్చిన ఒక విప్రుడు, ఒక బ్రాహ్మణుడు తన దగ్గర ఉన్న 4 ఎకరంలో వాళ్ళకు, నా దగ్గర 4 ఎకరంలో ఉన్న భూమి ఉన్నది, మీకు దారపోస్తాను అంటే, మేము ఇప్పుడు రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, మీకు ఇష్టమైతే మీరు ఉండండి, నేను నా రామదేవుని కథ చెప్పిన తర్వాత నేను తీసుకుంటాను అనగా, వాళ్ళు కూడా అక్కడే కూర్చొని, ఆ విప్రుడు అక్కడే కూర్చొని రామదేవుని కథ పూర్తి అయిన తర్వాత అప్పుడు ఆ విప్రుడు చెంబులో నీళ్లు పోసి 4 ఎకరం వాళ్ళకు దారపోసి ఎక్కడికో వెళ్ళిపోయాను. వాళ్ళు ఆ 4 ఎకరంలో కూర్చొని వాళ్ళు ప్రతి నిత్యము తప్పకుండా ఆ రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నారు. అలా కొంత దూరం గడిచిన తర్వాత అప్పుడు నారాయణ భట్టు ఎంతకాలమని అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒక రాజుకి ఒక కొత్త భవనము మరియు కొంత ధనంని ఎవరికైనా మంచి వారికి ఇవ్వదలిచి చూస్తున్నాడు. అప్పుడు రామదేవుడు అతని కలలో కనిపించి, ఓ రాజా, అక్కడ 4 ఎకర పొలంలో ఒక మంచి దంపతులు ఉన్నారు, వాళ్ళు నిత్యము రామదేవుని స్మరిస్తూ ఉంటారు, భగవంత్ కీర్తనలో ఉంటారు, వాళ్ళకు నువ్వు వెళ్ళి ఈ భవనము ఈ ధనము వారికి ఇవ్వు అనగా, అప్పుడు వాళ్ళ బటకులను పంపించి ఒక పల్లెకిని పంపించి వాళ్ళని తీసుకురా అనుకుంటా పంపిస్తాడు. బట్టలని పంపించిన తర్వాత అప్పుడు వాళ్ళు కూడా మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, మీకు ఇష్టమైతే మీరు ఉండండి, మీరు ఇక్కడే కూర్చోండి, తర్వాత నేను మీతో పాటు వస్తాము అనుకుంటా అప్పుడు వాళ్ళు రామదేవుని కథ మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజ్యానికి వెళ్తారు. అప్పుడు రాజు వారికి ఒక భవనాన్ని కొంత దమను వాళ్ళకు దారిపోసాను. అప్పుడు వాళ్ళు ఆ భవనంలో ఉంటూ మంచి అష్టైశ్వర్యంతో ఉంటుకుంటూ ఆ రామదేవుని కథ నిత్యము తప్పకుండా చెప్పుకుంటున్నారు. ఈ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యం. ఇలా కొన్ని రోజుల తర్వాత అప్పుడు నారాయణ భట్టు, అమ్మ, నేను ఇన్ని రోజు ఇంకా ఇక్కడే ఉండాలి, నేను రామదేవుని తీసుకుని మన ఇంటికి వెళ్తాను, మీరు నిత్యము క్రమం తప్పకుండా రామదేవుని కథ ప్రతిరోజు చెప్పుకోండి, అట్లనే వ్రత కథ కూడా మీరు ఆచరించండి అనుకుంటా. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కోసమని వెతకలాడను. తిండనక అప్పుడు నారాయణ భట్టు తిండనక తిప్పలనక అరణ్యమనక ఆకలనక రామదేవుని వెతుకుటానికి, చీకటనక వెతుకుటానికి ప్రయాణం చేశాను. అతను అట్లా వెతుకుతూ మూర్ఛ పడిపోయాను అన్నట్టు, మూర్ఛలో తిరిగి పడిపోయాను, అన్నము లేక తిండి తినక. అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణి వేషంలో వచ్చి, నాయన నువ్వు లేవు నాయన అనుకుంటా అన్న తర్వాత నేనే కొంచెము భోజనం చెయ్యి, కొంచెం అంటే నేను భోజనము తినను, ఏమీ తినను, నాకు రామదేవుడు కనిపించే వరకు అని అప్పుడు నారాయణ భట్టు అన్న తర్వాత నేనే రామదేవుని నాయన కొంచెం అన్న తినంటే, అయినా నువ్వు కావచ్చు, నాకు రామదేవుడే కావాలి, నాకు రామదేవుడు కనిపించే వరకు నేను ఏమి తినను అంటే కనీసము ఒక కోనేరైనా నాకు చూపించండి, ఆ కోనేరులో అనుకుంటా నేను మొదట ఇలా వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత అప్పుడు సరే నారాయణ భట్టుని చూసుకుంటూ వెళ్తాడు. నారాయణ భట్టు కొంచెం దూరం వెళ్ళాక ఒక గొల్లవాడు ఫస్ట్ మొదటే కనిపిస్తాడు. ఏమిటి గొల్ల, ఇక్కడ విశేషాలు ఏమిటి అంటే, ఏమున్నది నాయన, ఇక్కడ వడ్లు ఆరపోసారు, నేను చిన్నతనం నుంచే నేను అందుడిని, నాకు కళ్ళు సరిగా కనిపించవు, ఇక్కడ వడ్లు ఆరపోసారు, ఈ వడ్లను కూడా నేను చూసుకుంటే వీటికి కావలుగా ఉంటున్నాను అంటే, అవునా, అయితే తాత నేను ఒక కథ చెప్తా వింటావా అనుకుంటా అంటే, చెప్పు నాయన ఏమి కథను అంటే, ఒక రామదేవుని కథ చెప్పి దాని యొక్క మహత్యం చెప్పి ఆవు పాలు పంచదార గోధుమ నువ్వు కలిపి 5 ఉండలుగా చేసి ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదుడికి, ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ కుటుంబ సభ్యులందరూ కలిసి తినవలను అని రామదేవుని కథ యొక్క మహత్యము ప్రసాదము అన్నీ చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపిస్తున్నాయి. అమ్మో, నువ్వు చెప్తే కథలోనే ఇంత మహత్యం ఉంటే నేనే దాన్ని ఆచరిస్తే ఇంకెంత నీకు బాగుంటుందో, తప్పకుండా నేను ఆచరిస్తాను, నువ్వు ఏ దేవునివో చెప్పు, నేను నిన్ను రోజు పూజించుకుంటా అంటే, నేను ఏ దేవుని కాను, ఇదంతా రామదేవుని కథ యొక్క మహత్యము అని చెప్తాడన్నట్టు. చెప్పిన తర్వాత అతను కొంత దూరం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుంటూ ఉంటుంది అన్నట్టు. ఆ స్త్రీ అంటుంది అన్నట్టు, ఏమైందమ్మా ఇలా ఉన్నావు నువ్వు అనుకుంటా అంటే, ఏముంది నాయన, నాకు చిన్నతనంలోనే పెళ్లి జరిగింది, నా భర్త దేశాంతరము వెళ్ళిపోయాడు, అప్పుడు నా అత్త మామలు నా అమ్మ నాన్న కొన్ని రోజులు నాతో ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్ని రోజులని నాతోనే ఉంటారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని ఇలా ఉండిపోయినాను నాయన అనుకుంటూ అంటుంది అన్నట్టు.
అవునా అమ్మ, నేను నీకు ఒక కథ చెప్తాను, నువ్వు వింటావా అంట. చెప్పు నాయన అనుకుంటా అని అతను అంటుంది. అన్న తర్వాత ఇట్లా రామదేవుని కథ చెప్పి కథ యొక్క మహత్యము ప్రసాదము అవన్నీ చెప్పేసరికి దేశాంతరము వెళ్ళిన తన భర్త, తన అత్త మామలు, అమ్మ నాన్న అందరు తిరిగి వస్తారు. తిరిగి వచ్చేసరికి నువ్వు ఏ దేవునివో నాకు చెప్పు, నేను ప్రతిరోజు పూజ చేసుకుంటే, అమ్మ నేను ఏ దేవుని కాదు, ఇది అంతా రామదేవుని యొక్క వ్రత కథ మహత్యము. మీరు ప్రతి నిత్యము కూడా ప్రతిరోజు కూడా 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు తప్పకుండా వ్రతాన్ని చేసుకోండి. ఆ వ్రతం చేసుకో, ఇదంతా యొక్క వ్రత కథ యొక్క మహిమ, రామదేవుని మహిమ అనుకుంటా తను ఇలా వెళ్ళిపోతారు. మళ్ళీ ఇలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు కనిపిస్తారు విచారిస్తూ. ఏమైంది రాజా అనక, ఏముంది నాయన, ఇక్కడ నాకు నా రాజ్యము, పరాయి రాజులు వచ్చి నా రాజ్యాన్ని నా ధనమును తీసుకున్నారు. నేను నా భార్య పిల్లలము ఇట్లా పరారే వెళ్తూ ఉంటా అంటే నా భార్య పిల్లలు తప్పిపోయారు, ఇలా ఉంది నా పరిస్థితి అనుకుంటా అంటే, రాజా నేను ఒక కథ చెప్తాను వింటావా అంటే, చెప్పు నాయన వింటాను అని చెప్పగా రామదేవుని కథ చెప్తున్నారు. రామదేవుని కథ చెప్పిన తర్వాత అప్పుడు తను ఎక్కడికో వెళ్ళిన తన పరాయి రాజులు తీసుకున్న తన రాజ్యము, తన భార్య, తన పిల్లలు వచ్చేస్తారు. ఆగు నాన్న, ఆగు నాయన, నువ్వు చాలా ఉత్తముడు ఉన్నావు, నువ్వు చాలా అది ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవునివే, నువ్వు అక్కడే ఉండు, నేను పూజ చేసుకుంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, మా రాజ్యంలోనే ఉన్నానంటే, లేదు నేను ఏ దేవుణ్ణి కాదు, నేను ఎవరిని కాదు, ఇదంతా కూడా రామదేవుని యొక్క వ్రతకథ మహిమ. మీరు తప్పకుండా 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు ఈ వ్రతకథ మానుకోకుండా ఇవి ఆచరించండి అనుకుంటా చెప్పేసి వెళ్తాడు అన్నట్టు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, అమ్మ నేను మీ ఇంట్లో నేను వ్రతము చేసుకుంటాను, నేను చేసుకోవచ్చామా అంటే, మా ఇంట్లో మడి ఆచారము అవన్నీ కుదరేది, మా ఇంట్లో ఏం చేసుకోవద్దు నువ్వు అంటే, సరే అమ్మ కనీసం ఒక కోనేరైనా నాకు చూపించు తల్లి అనుకుంటా అంటాడు అన్నట్టు. సరే తూర్పు దిశ ఈశాన్య మూలంగా ఒక కోనేరు ఉందంటే అతను తూర్పు దిశ ఈశాన్య మూలకు వెళ్ళి కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి వద్దకు వచ్చి తన మడిబట్టను ఆరవేసుకొని అక్కడ తూర్పు దిశ ఈశాన్య మూలకు ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి రామదేవుని పటము పెట్టి ఆవు పాలు పంచదార గోధుమ నూక అవితోని ప్రసాదము చేసి 5 ఉండలు చేసి రామదేవునికి పెట్టి ఇదంతా చేసిన తర్వాత ఆ ఇల్లాలు బయటికి వచ్చి చూడగా ఆ ఇల్లాలకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి కొన్ని అక్షంతలు తన మీద వేసుకొని కొన్ని అక్షంతలు ఆ ఇంటి మీద వేసి వెళుతున్న తర్వాత ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఆ ఇల్లు ఇంద్రభవనంగా మారిపోతుంది. తన భర్త ఇంద్రభవనం అలా వెళ్తూ ఉన్న తర్వాత తన భర్త ఆయా వారంలోకి వెళ్ళి భిక్షాటన చేసుకుని వస్తాడు అన్నట్టు. నా భర్త ఇల్లు చూసి గుర్తుపట్టాడని చెప్పేసి ఆ ఇల్లు అరుగు మీద కూర్చొని తన భర్త కోసమని చూస్తూ ఉంటుంది అన్నట్టు. చూస్తున్న తర్వాత అప్పుడు తన భర్త వచ్చిన తర్వాత, ఇది మన ఇల్లు కాదు, ఇది ఎవరిదో, ఇది నేను ఇంటికి రాను, నేను అక్కడ అంటే, కాదండి మహానుభావు, మీరు రండి, ఇదంతా ఎందుకైందో నేను చెబుతాను అనుకుంటా తను అంటుంది. అన్న తర్వాత ఎక్కడి నుంచో ఒక విప్రుడు వచ్చి ఒక ప్రసాదము ఇచ్చి తను మన ఇంట్లో ఇట్లా పూజ చేసుకుంటా అంటే నేను వద్దని చెప్పినాను. అతను ఒక కోనేరు చూపించిన తను ఆ కోనేరులో స్నానం ఆచరించి మన ఇంట్లో అరుగు బయట పూజ చేసుకుని నాకు దక్షిణ తాంబూలా ఇచ్చి ఈ విధంగా ఇదంతా ప్రసాదం యొక్క మహిమ అంటే, ఓ పాపిష్టిదానా దౌర్భాగ్యాలలో ఎక్కడి నుంచో వచ్చి ఆయన పూజ చేసుకుంటా అంటే ఇల్లు ఇవ్వంటావా, కనీసం ఆయన ఇక్కడ ఏ దిశలో వెళ్ళినాడో చెప్పు అనుకుంటా తన భర్త అంటాడు. అంటే తను ఇక్కడ ఈశాన్య మూలకు వెళ్ళాడు అనుకుంటా అంటే అక్కడ భిక్షాటన చేసిన తన మూటను తీసి వడ్ల మూటని కింద పెట్టి తన కోసమని వెళ్తాడు. వెళ్ళేసరికి, మహానుభావ ఆగండి, మీరు మహానుభావ అంటే మీకు మా తప్పులను మీరు క్షమించండి, మీరు ఎక్కడి నుంచి కనీసం మీరు మా ఇంటికి రండి, నా భార్య చేసిన తప్పులను క్షమించండి అంటే, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనని అన్నారు, అయినా ఏం కాదు, నేను ఏ మహానుభావుని కాదు, నేను దేవుణ్ణి కూడా కాదు, ఇదంతా రామదేవుని యొక్క కథ యొక్క ఇదంతా రామదేవుని యొక్క మహత్యము. మీరు ప్రతి 5 వారములు 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు క్రమము తప్పకుండా రామదేవుని కథ చెప్పుకోండి. నేను తప్పకుండా రామదేవుని తీసుకుని వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను, ఇప్పుడు నేను రాలేను, ఇప్పుడు నేను రామదేవుని వెతుకుతే వెళ్తున్నాను అనుకుంటా అతనికి చెప్పేసి వెళ్తాడు అన్నట్టు. అలా వెళ్తూ ఉంటాడు. ఇక తిన్ననక తిప్పలనక అరణ్య వెంట మొత్తం అంట వెతుకుతుంటూ మూచిల్లి పడిపోతాడు. అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి, నానా లేవు నాయన, కొంచెం అన్నము తింటూ భోజనం చేస్తూ రా నాయన అనుకుంటా అంటే, నేను ఇప్పుడు ఏమీ తినను, నాకు రామదేవుడు, నాకు నిజరూప దర్శనంలో నాకు రామదేవుడు వస్తేనే నేను తింటాను, నేనేమి తినను అనుకుంటా నారాయణ భట్టు అంటాడు అన్నట్టు. కనీసం నాకు ఒక కోనేరన్న చూపించు మహానుభావ అనగా అప్పుడు నారాయణ భట్టు కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించి వచ్చిన తర్వాత అప్పుడు రామదేవుడు అంటాడు అన్నట్టు. ముసలి వేషంలో ఉన్న రామదేవుడు, ఇప్పుడైనా భోజనం చేస్తురా నాయన నారాయణ భట్టు అంటే, ఇప్పుడు నేను భోజనము చేయను, ఏమీ చేయను, నాకు రామదేవుడు కనిపించేంత వరకు నేను ఏది కూడా నేను ముట్టుకోను అంటే, నేనే రామదేవుని నాయన అనగా, నువ్వు రామదేవుడు కావచ్చు, కాకపోతే నాకు రామదేవుడే కావాలి, నాకు రామదేవుడి లాగానే నాకు రావాలి అంటే, సరే నాయన అనగా అప్పుడు
అతను నంది సమేతుడై పక్కన నాగ పక్కన పార్వతీమాతతో శిరస్సున గంగతో శిరస్సున గంగతో నాగాభరణము ధరించి పులి చర్మం ధరించి పార్వతీ పరమేశ్వరులాగా తను దర్శనమిస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు నారాయణ భట్టు పార్వతీ పరమేశ్వరు ఉమా సమేతంగా స్తోత్రం చేస్తారు. చేసిన తర్వాత నాకు నారాయణ కూడా ప్రత్యక్షం అవ్వాలి అనుకుంటే నారాయణ కూడా శాంతాకారం భుజ శయన పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి వృద్ధ్యానగం గమ్యం వందే విష్ణుం భవబెహరం సర్వలోకైకనాథం అని ప్రార్థించగా అప్పుడు పక్కన లక్ష్మీ అమ్మవారు మెరుపు తీగ వంటి లక్ష్మీ అమ్మవారితో వనము వక్షస్థలంలో వనమాలికలతో అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో ప్రత్యక్షమవుతాడు. నాకు రామదేవుడు ప్రత్యక్షం కావాలని రామదేవుని స్తోత్రిస్తారు. అప్పుడు రామయ్య తండ్రికి కరుణించి అతని పైన దయ చూపించి అప్పుడు రామదేవుడు హనుమ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా రామదేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత ఇప్పుడైనా భోజనం చేస్తావా నారాయణ భట్టు అనగా అప్పుడు వాళ్ళకి స్తోత్రించి తను ఎంతో ఆనందించి స్తోత్రించి అప్పుడు కరుణ కటాక్షములతో రామ నువ్వు మా ఇంటికి వస్తాను, నీ హస్తం ఇస్తేనే నేను భోజనం చేస్తాను, అని లేకుంటే నేను చేయను రామ, ఇక్కడే ఇలాగే ఉండిపోతాను రామయ్య తండ్రి అనగా తప్పకుండా నేను మీ ఇంటికి వస్తాను భోజనం చేసిన తర్వాత అనగా అప్పుడు సీతమ్మ తల్లి ఈ నవకాయ వంటలు పిండి పదార్థాలు అవన్నీ కూడా భోజన పంచభక్ష పరమాన్నాలు చేసి ఈ వెండి పీటలు వేసి బమిడి కంచాలు వేసి తన సీతమ్మ తల్లి వారి బంధుకోటి పరివార సమేతంగా రామయ్య తండ్రి వారి బంధుకోటి పరివార సమేతంగా నారాయణ భట్టుకి ఆ భోజనము పెట్టెను. అప్పుడు వారందరూ కూడా భోజనం చేసిన తర్వాత తాంబూలము కర్పూరాది తాంబూలము వేసుకొని ఇప్పుడైనా రామయ్య మా ఇంటికి బయలుదేరామా అని అనగా రామయ్య వారందరూ కూడా అతనితో నారాయణ భట్టు ముందు నడిచాడు. వెనకాల వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వస్తున్నారు. అలా వస్తుంటే కొంత దూరం వెళ్ళి చూసేసరికి అప్పుడు వెనకాల నారాయణ భట్టు చూసేసరికి అక్కడ అందరూ కూడా ఎవరు కూడా ఉండరు. అప్పుడు నారాయణ భట్టుకి ఏమి చేయాలో అర్థం కాక అప్పుడు నారాయణ భట్టు మళ్ళీ మూర్చిల్లి పడిపోతాడు. అయ్యో రామ నువ్వు వస్తా అని చెప్పేసి నువ్వు రాలేదు రామ అనుకుంటా రామ అనుకుంటా ఏడ్చుకుంటూ అక్కడనే మూర్చిల్లి పడిపోతాడు. అప్పుడు మళ్ళీ రామదేవునికి దయ కలిగి ముసలి వేషంలో వచ్చేసి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నానా లేవు నారాయణ భట్టు అనుకుంటా మూర్ఛలేపుతాడు. లేపిన తర్వాత రామ నీ శక్తిని నీ మహిమలను ఎంతోమంది తపశాలులు ఎంతోమంది మహానుభావులు దేవతలు దేవుళ్ళు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా నీ శక్తిని కూడా ఎవరు కూడా తెలుసుకోవడం అది సాధ్యం కాదు రామ, నేను ఒక మానవుని ఒక నిమిత్తం నాకేం తెలుసును రామ, నన్ను ఆశీర్వదించు నన్ను కరుణించు రామ, నా పైన దయ చూపించు రామ, నువ్వు మా ఇంటికి రావాల్సిందనుగా కోరగా అప్పుడు రామయ్య తండ్రికి జాలి కలిగి నువ్వు దారి మధ్యలో ఎవరెవరి ఇంటికి వెళ్ళావో వాళ్ళందరి ఇంటికి వెళ్ళేసి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు అనుకుంటా నన్ను నీ భుజాల మీద ఎక్కించుకొని వెళ్ళాలి అనుకుంటా రాముడు ఆజ్ఞాపించను. సరే రామయ్య తండ్రి అనుకుంటా తన భుజాల పైన రామయ్య తండ్రి ఎక్కించుకొని మొదట ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి వద్దకు వెళ్ళి అప్పుడు వాళ్ళు రామదేవుని కథ చెప్పుకుంటున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ రామదేవుడు వాళ్ళకు అష్టైశ్వర్యములు ఆరోగ్యములు ఇచ్చి ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వాళ్ళను కాపాడి రక్షించుడు. మళ్ళీ తర్వాత ఒక గుళ్ళ వాళ్ళ ఇంటికి ఒక విచారిస్తున్న స్త్రీ ఇంటికి ఒక రాజు వద్దరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా రామదేవుని కథ చెప్పుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా రామదేవుడు అష్టైశ్వర్యములు ఆరోగ్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వాళ్ళని కాపాడి రక్షించినాడు. మళ్ళీ తర్వాత చివరగా వాళ్ళ చెల్లెలి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళ చెల్లెలు నారాయణమ్మ తన భర్త ఉయ్యాలలో కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అప్పుడు మా అన్నయ్య వచ్చినారని చెప్పేసి వాళ్ళకు సకల మర్యాదలు చేసిన తర్వాత చేశాను. అప్పుడు వాళ్ళ చెల్లెలకి కూడా అష్టైశ్వర్యములు ఇచ్చి ఆరోగ్యంలో ఇచ్చి ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వాళ్ళని కూడా కాపాడి రక్షించారు. ఇప్పుడు నేను మీ అన్నయ్యని కాకపోతే ఇప్పుడు మర్యాదలు వద్దు, మనతో పాటు రామయ్య తండ్రి కూడా వచ్చిండు, ఇక్కడ నా భుజం మీద ఉండేది సాక్షాత్ రాముల వారే, మనం అందరము కలిసి మన ఇంటికి వెళ్దాము అనుకుంటా వాళ్ళ చెల్లెని వాళ్ళ భర్తని అందరినీ తీసుకొని అప్పుడు నారాయణ భట్టు వాళ్ళ ఇంటికి తిరుగు ప్రయాణం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఊరి పొర మేరకు వచ్చేసరికి అప్పుడు నారాయణమ్మ అక్కడ ఉన్న కొంతమంది చూసి నాగంభట్టు వాళ్ళకి ఏమండో ఈ నాగంభట్టు గారు వాళ్ళ భార్యతో తనతో మీ కుమారుడు మీ కుమార్తె మీ అల్లుడు ఇంకా ఎవరెవరో చాలామంది వస్తున్నారు అనుకుంటా వాళ్ళు చెప్పారు. వాళ్ళు అన్న తర్వాత అవునా అనుకుంటా వాళ్ళ అమ్మ నాగంభట్టు గారు వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి కొడుకును సంతోషంతో కౌలించుకుంటే వెళ్తూ ఉంటే ఇప్పుడు నన్ను ముట్టుకోకుండా అమ్మ నన్ను కౌలించుకోకుండా నాతోని రామయ్య వారు వారి యొక్క బంధు సీతమ్మ తల్లి అందరూ వస్తున్నారు, నువ్వు ఇంటికి వెళ్ళి అల్లుకు జల్లి
వెళ్ళి ఈ పచ్చని తోరణాలు కట్టి ఈ ముగ్గు వేసి ఈ పసుపు పీటకు పుచ్చు పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి రాముని పటము పెట్టి 5 పంచదార ఆవు పాలు గోధుమ నూక చేసి ప్రసాదము సిద్ధంగా చేసి అన్నీ కూడా సిద్ధం అమ్మ దీపం పెట్టి అన్ని సిద్ధంగా చేసి పెట్టు, నేను రాముల వారిని తీసుకొని వస్తున్నానమ్మా అనుకుంటా అమ్మకు చెప్తాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళేసి ఆ విధంగా అవన్నీ కూడా సిద్ధం చేసుకొని రెడీ ఉంటారు. ఉన్న తర్వాత అప్పుడు రామయ్య తండ్రిని తన భుజం మీద ఎక్కించుకొని ఊరు చివళ్ళు కొంచెంసేపు తిప్పిన తర్వాత అప్పుడు వారి ఇంటికి తీసుకొని వస్తారు. రామయ్య మా ఇంట్లో కుడికాలు పెట్టి రా తండ్రి రామ అనుకుంటా ఎంతో ప్రేమతో ఎంతో మనస్సుతో భక్తితో వేడుకొనగా అప్పుడు రామయ్య తండ్రి వాళ్ళ ఇంట్లో కుడిపాదము పెట్టగా ఆ ఇల్లు పెద్ద ఇంద్రభవనంగా రాజభవనంగా మారిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత లోపల రామ మా ఇంట్లో కూర్చోవడానికి ఈ పుచ్చుపీట మాత్రమే ఉన్నది రామ, ఇంతకు మించి నిన్ను తప్ప వేరే దేవుని నేను అన్యమెరుగని వాడిని రామ, నాకు ఏమీ తెలియదు రామ, నువ్వే నన్ను దీనిని నువ్వు తప్పుగా భావించకుండా ఈ పీటని సింహాసంగా భావించి ఈ పీట పైన కూర్చో రామ అని అనుకుంటానగా అప్పుడు ఆ రామయ్య తండ్రి ఆ పీట మీద కూర్చోగా అది పెద్ద సింహాసనమయ్యి సీతా సమేతంగా కూర్చోగా పెద్ద సింహాసమే వజ్రాలతో వైడూర్యాలతో కెంపులతో మనులతో రత్నాలతో అది పెద్ద సింహాసంగా మారుతుంది. అప్పుడు నారాయణమ్మ వాళ్ళందరూ కూడా నాగంభట్టు తన భార్య అందరూ కూడా రామదేవుని కథ చెప్పుకుంటారు. కథ పూర్తి అయిన తర్వాత అప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన ఒక బ్రాహ్మణుడు తన కుమార్తెను తీసుకొని వచ్చి ఏమండో ఈ నాగంభట్టు గారు మీ కొడుకు నారాయణ భట్టుకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తారా అనుకుంటానగా ఎవరైనా వివాహం చేస్తా అంటే వద్దని అంటామా, చాలా సంతోషము, నా కుమారుని ఇచ్చి నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను అనగా అప్పుడు నాగంభట్టు గారు రాట్లు తీసుకొచ్చి పెద్దగా పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలుగా పోసి 70 యాగాల పెళ్లి అంగరంగ వైభవంగా చేసిన తర్వాత అప్పుడు నాగంభట్టు తన భార్య నారాయణ భట్టు తన భార్య నారాయణమ్మ తన భర్త ఎంతో సంతోషంతో భక్తి శ్రద్ధలతో ప్రేమతో రామదేవుని కథ చెప్పుకొని ఆవు పాలు పంచదార గోధుమ నూక చేసి 5 ఉండలుగా చేసి వారిని ఒక ఉండ రాముల వారికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదువులకి, ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ కుటుంబ సభ్యులందరూ తీసుకొని అక్షంతలు వేసుకొని రామదేవుని కథ చెప్పుకున్నారు. ఈ విధంగా వాళ్ళు నిత్యము రామదేవుని కథ చెప్పుకోవడం వల్ల వారు అష్ట ఐశ్వర్యములతో ఆరోగ్యంతో ఎడబాయకుండా సిరి సంపదలతో నిత్యము ఆ రామదేవుని ఆశీస్సులతో వాళ్ళు సుఖంగా వర్ధిల్లిరి. ఈ విధంగా ఇది కథ రామదేవుని యొక్క నాగంభట్టు యొక్క ఇది కథ సంపూర్ణము. ఈ కథ అక్షంతల మీద వేసుకొని చల్లుకున్న తర్వాత అప్పుడు రామదేవునికి కర్పూర హారతి నైవేద్యము పెట్టాలి. అప్పుడు రామదేవునికి హారతి ఇవ్వాలి. రామేతరికి రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం తండ్రి రామదేవ నారాయణమ్మను నారాయణ భట్టును బ్రోచిన రీతిగా మమ్మల్ని కూడా బ్రోవుమయ్య, మాకు కూడా అష్టైశ్వరంలో ఆరోగ్యంలో ఎడబాయకుండా సిరి సంపదలను ఇచ్చి మమ్మల్ని కూడా కాపాడి రక్షించు నారాయణ రామదేవ అఖిల లోక రక్ష పాహి పరమానంద శ్రీరామ అనుకుంటా కథ సంపూర్ణము. ఇది రామదేవుని కథ. జై శ్రీరామ్.